ఇందులో మీరు కూడా పాలు పంచుకున్నారు. ఏంటి విజయ్ దివాస్ అనే కార్యక్రమాన్ని ఎందుకు నడుపుకుంటున్నారు, అంటే ఎందుకు ప్రత్యేకంగా చేసుకోవాల్సి వస్తుంది అని అంటే మీరేం చెప్తారు? ప్రత్యేకంగా ఎందుకు చేసుకోవాల్సి వస్తుందంటే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండు, దీక్ష పట్టి 11 రోజులు దీక్ష చేసి తెలంగాణ తీసుకొచ్చిండు. దానికోసం మనం సంబరాలు చేసుకోలేమా? పుట్టినరోజే చేసుకుంటున్నాం. పుట్టినప్పుడు మనకు తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ బాపు వల్ల తెలంగాణ వచ్చింది. ఎవరన్నా ఏ నాయకులన్నా తెలంగాణ గురించి ఎవరైనా ఆలోచించారా చెప్పండి? ఎవరు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళు పాలించింది, అప్పుడు ఎవరు తెలంగాణ కోసం ఆలోచించలేదు. తెలంగాణ తెస్తానని కూడా ఆలోచన ఎవరికి రాలేదు కూడా. మన కేసీఆర్ గారు పట్టుదలతోని తెలంగాణ తెచ్చిండు కాబట్టి ప్రతిసారి సంబరాలు చేసుకోవాల్సిన విషయమే. అంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదా? లేదు. ఎట్లా వస్తుందండి? ఎవరు చేశారు చెప్పండి? అంత ఆమరణ నిరాహార దీక్ష 11 రోజులు కట్టిక మంచినీళ్ళు తాగకుండా చేశారు. చేసినందుకు వచ్చింది మనకు తెలంగాణ. దానికి మనం తెలంగాణ బిడ్డలమయ్యి మనం రుణపడి ఉండాలి కేసీఆర్ గారికి. కేసీఆర్ లేకపోతే మనకు తెలంగాణ వచ్చేది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ విజయోత్సవాలు వాళ్ళు ఏమంటున్నారంటే మేము అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు ఇచ్చాము ప్రజలకి, అందుకని మేము విజయోత్సవాలు జరుపుకుంటున్నాం అని వాళ్ళు అంటారు. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? ఎవరికి ఇచ్చాడండి? ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ పథకాలు ఈ పథకాలను రిలీజ్ చేస్తాడు. ఒక పథకం రిలీజ్ చేసింది చెప్పమనండి. బస్సు ఫ్రీ ఒకటి ఉంది. కళ్యాణ లక్ష్మి ఇచ్చాడా? రైతు బంధు ఇచ్చాడా? వృద్ధులకు 4000 ఇస్తా అన్నాడు, పింఛన్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? ఎవరికి ఇవ్వలేదు. కేసీఆర్ పెట్టిన పాలనలో ఏమేమి ఉన్నాయో అవే నడుస్తున్నాయి, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏది రావట్లేదు. అంటే వాళ్ళు ఏమంటారు అంటే మీటింగ్లు పెట్టి మరీ చెప్తున్నారు 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి, ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, మరో 20 సంవత్సరాలు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా చెప్తున్నట్టు సందర్భం. మీటింగ్లు పెట్టి చెప్తున్నాడు అంటే మీటింగ్లలో ఎవరు ప్రజలు ఉన్నారని ఖాళీ చైర్లకు చెప్తున్నాడు. ప్రజలు ఎవరు లేరు అక్కడ. ఆయన మీటింగ్లు పెట్టే చెప్పడం కాదు, ఫస్ట్ పాలన ఎలా చేయాలో నేర్చుకొని పాలన చేయాలి రేవంత్ రెడ్డి. వాళ్ళు అంటున్నారు కదా, ఇక్కడ రైతులకి 9000 కోట్లు రుణమాఫీ చేశాము 2 లక్షల మనిషికి అని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. ఒక రైతుతో మాట్లాడిపించబడండి రేవంత్ రెడ్డితో. ఒక్క రైతుని పిలిచి స్టేజ్ మీద మాట్లాడిపించబడండి. మాట్లాడితే మనం కూడా ఒప్పుకోవచ్చు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని గణం రైతుల గురించి ఆలోచించి కేసీఆర్ గారు మన తెలంగాణ వచ్చిన సంవత్సరమే రైతుల గురించి ఆలోచించి చేశాడు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రధానంగా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. రేవంత్ రెడ్డికి మాటల్లో నరం లేని నాలిక అది. అసలు ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియదు. ఒక్కసారి కూడా ఒక మాట మాట్లాడేటప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి చెందింది, తెలంగాణ బిడ్డ అయి ఉంటే తెలంగాణ గురించి మాట్లాడాలి ఆయన. అంటే కాళేశ్వరం పేరు మీద రైతులని మోసం చేసి అవినీతి కూడా చేశారనే ఆరోపణలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాళేశ్వరం అనే ప్రాజెక్టు అంత పెద్ద ప్రాజెక్ట్ అండి. ఎంతమంది రైతులకు మనకు వ్యవసాయానికి ఇదవుతుంది చెప్పండి. మన తెలంగాణకు మన నీళ్లు మనకు లేకుండా ఆంధ్రాకు పంపించారు. ఆంధ్రాకి వెళ్తుండే వాటర్ అంతా మన భూములు బీడుబడి ఉన్నాయి అప్పుడు తెలంగాణ రాకముందుకు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మన భూములు ఎలా ఉన్నాయి? సంవత్సరానికి 3 కోతలు అవుతున్నాయి. అప్పుడు సంవత్సరానికి వర్షాకాలం వస్తేనే పంటలు ఉంటుండే, నీళ్ళు అనేవే లేకుండే మనకు. ఆ నీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ప్రతి జిల్లాకి వెళ్ళండి, మిషిర్ భగీరథ ఉంది. అన్ని నల్గొండ డిస్టిక్లో ఆ వాటరు పొల్యూషన్ వాటర్, మిషన్ 4 వాటర్. అది మనకు ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? మిషన్ పెట్టిన తర్వాత నల్గొండ. ఇంకో మాట కూడా ఏమంటున్నారంటే కాళేశ్వరం పేరు మీద కమిషన్ల కోసం కట్టారు వాళ్ళు అని చెప్పేసి కూడా చెప్తున్నారు మేడం. అది రేవంత్ రెడ్డి చేరెక్కంగానే లంక బిందెలు ఏడున్నాయని వెతుక్కునే మనిషి. కేసీఆర్ గారు మన ప్రజల కోసం ఏం చేయాలని ఆలోచించే మనిషి. దాన్ని డిఫరెంట్ చూసి ఎవరి పాలన ఎలా ఉందో ఒకసారి డిసైడ్ చేసుకోండి. ప్రధానంగా చూసినట్లయితే కామారెడ్డిలో ప్రకటించినటువంటి 42% రిజర్వేషన్ ఇస్తాను బీసీ సామాజిక వర్గం అని చెప్పారు. దానికి ప్రకటించకపోయేసరికి మనస్తాపానికి గురి చెంది సాయీశ్వరాచారి ఆత్మార్పణ చేసుకున్న పరిస్థితి. కొంతమంది ఏమో బీసీ సామాజిక వర్గాలకి 42% ప్రకటించలేదు కాబట్టి చనిపోయారు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది తన వ్యక్తిగత ఇబ్బందుల వల్ల చనిపోయారని కొంతమంది అంటారు. ఏంటి అసలు వాస్తవం ఎలా చూడొచ్చు? 42% ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నారు.
రిలీజ్ చేశాడా? చేయలేదు కదా. దానికోసం తను ఆత్మహత్య చేసుకున్నాడు. దాని గురించి మనం మాట్లాడేదానికి ప్రభుత్వం చెప్పాలి ఆ విషయానికి.